నేను అంతే బాబు, మీరు దక్షిణ బాగా ఇస్తే చాలా అన్ని నిజాయితీగా చెప్తాను. మంచి ఫ్యూచర్ ఎలా ఉంది పోతుంది చెప్పండి. ఫ్యూచర్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? బిగ్ బాస్ ఫ్యూచరా? ఫ్యామిలీ అంటే మొత్తం కలిపి హోల్ ఫ్యూచర్. చూడు బాబు, నీకు ఎన్నో ప్రేమ రేఖలు ఉన్నాయి. ఆ ప్రేమ రేఖల్లో ఒక లేఖ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కనుక ఈ హౌస్ లో ఎవరైనా మళ్ళీ నీకు కూడా ఆ అబ్బాయికి వచ్చినట్టు ఒక మంచి బ్యూటీ క్వీన్ రావడమో, లేకపోతే ఈ హౌస్ లో ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే గనక వాళ్ళతో గనక నువ్వు చక్కగా ఉంటే గనక బాగుంటుంది బాబు. అది నా నోట్తో నేను చెప్పలేను, బట్ మంచి ఫ్యూచర్ అయితే ఉంది అంటున్నా నేను. అది ఇటే చూస్తున్నా బాబు, అందరికీ చెప్తున్నాను పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి. బాబు ఎలా ముట్టరాదు నన్ను. అదనమాట మొత్తానికి ఉంగరాలుగా జరుగుతూ ఉంటుంది మీ ప్రపంచం అంతా. ఫోకస్ చేయి బాబు, చాలా బాగుంది. డాన్సులు బాగా చేస్తారు, ప్రపోజల్లు కూడా బాగా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ ప్రేమలో పడి దెబ్బలు తాకించుకుంటుండడం మాత్రం అసహజం తండ్రి. నువ్వు పడుతున్నావో వాళ్ళు పడేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి అయితే పడబోతున్నావు నువ్వు. గుండె మంచిది, చక్కటి వంట ప్రతిరోజు తిన్నావంటే నీ గుండె బతుకుతుంది. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేదు. అర్థమైందా బాబు? ప్రతిరోజు చక్కగా వంట చేసి తిని ప్రశాంతంగా నవ్విస్తూ ఆటపాటలతో ప్రపోజల్లతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా బాబు. దానాలు చేసి స్వామి ఆయన దానాలు చేసుకుంటా పోతా ఉంటాడు. అది మంచి రా చెడ్డదా? మరి ఆయనకు దానాలు చేసుకుంటా పోడు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పుడు ఒకటి. ఇప్పుడు శని వచ్చి 3వ గ్రహంపై కూర్చొని ఉన్నాడు. ఆ 3 గ్రహాలు నువ్వు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే గనక నీ నుంచి శని గ్రహం పక్కకు తప్పుతుంది అనమాట. సో ఆ గ్రహాల పేరు నేను చెప్పలేను తండ్రి, బట్ ఒక శని గ్రహం మాత్రం నీ లైఫ్ నుంచి తప్పించుకున్నాడు. సో అవును, ఆ శని గ్రహాన్ని నీ ప్లాన్ లోకి రానికుండా చూసుకుంటే కనుక నీ ప్లాన్ చాలా బాగా అభివృద్ధి చెంది. అందరూ చెప్పారు, అయిపోయింది. అదే అమ్మా, ఇంకేమన్నా అడగాలనుకుంటున్నావా? మంచిది బాబు, మంచిది. కళ్యాణ ప్రాప్తిరస్తు, ప్రేమ ప్రాప్తిరస్తు.